Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel. Press bell icon for more notifications. Share this video, like this video. In this session, we are going to learn about some conjunctions while and however. Joining sentences. Session 4. Last 3 sessions లో conjunctions యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా జాయిన్ చేస్తామని చెప్పేసి మనం నేర్చుకోవడం జరిగింది. 2 కంజంక్షన్స్ పెర్ డే, రోజుకు 2 కంజంక్షన్స్ని మనము నేర్చుకోవడం జరిగింది. ప్రీవియస్లీ వి లెర్న్ జాయినింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సమ్ కంజంక్షన్స్. కొన్ని కంజంక్షన్స్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తామనేది గత సెషన్స్లో నేర్చుకున్నాం. In this session, we are going to learn some other conjunctions. In this session 4, we are going to learn how to join sentences using some other conjunctions. ఇప్పుడు ఈ సెషన్స్లో కొన్ని కంజంక్షన్స్ ఉపయోగించి సెంటెన్సెస్ మనం ఎలా జాయిన్ చేస్తాము అనేది నేర్చుకుందాం. While we are going to learn how to join sentences using conjunction while. ఈ వైల్ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తామనేది నేర్చుకుందాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ ఆల్సో వి డిస్కస్డ్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ వైల్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. లాస్ట్ సెషన్స్లో కూడా మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించే చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ 2 or more clauses. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు జాయిన్ 2 or more clauses. దీన్ని కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని కలపడానికి ఉపయోగిస్తాం. జనరలీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫాలోస్ వైల్. జనరలీ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫాలోస్ వైల్. వైల్ అనే పదం తర్వాత సాధారణంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించాలి అని చెప్పి దీని యొక్క అర్థం. వైల్ అంటే ఆ సమయంలో అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. జనరలీ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫాలోస్ వైల్. వైల్ తర్వాత ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. వీ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ ఆర్ వేర్ ప్లస్ ing form. Was is used for singular nouns or pronouns. Were is used for plural nouns or pronouns. Was అనేది సింగులర్కి సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం. వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం. ఇంగ్ ఫామ్ అంటే వర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేస్తే అది ఇంగ్ ఫామ్ అవుతుంది. మనకు తెలుసు గో ప్లస్ ఇంగ్, స్లీప్ ప్లస్ ఇంగ్, కమ్ ప్లస్ ఇంగ్. ఇలా వర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే దాన్ని మనము ఇంగ్ ఫామ్ అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. దే వర్ మూవింగ్ అలాంగ్ ది రోడ్, దే సా అన్ యాక్సిడెంట్. ఓకే, they were moving along the road, they saw an accident. How many classes are here? Any classes ఉన్నాయి? 2 classes. They were moving along the road, they saw an accident. వారు రోడ్డు పైన వెళుతూ ఉన్నారు. they saw an accident. వారు ఒక ప్రమాదాన్ని చూశారు. ఓకే, how many actions are there? 2 actions are there. Moving on the road, saw an accident. రోడ్డు పైన వెళ్ళటం అనేది ఒక యాక్షను, యాక్సిడెంట్ చూడటం అనేది ఒక యాక్షన్. జస్ట్ హియర్ 2 actions టేక్ ప్లేస్. ఇక్కడ 2 పనులు జరిగాయి. 1 action టేక్స్ లాంగర్ డ్యూరేషన్. ఒక యాక్షన్ అనేది ఎక్కువ కాలం పాటు జరిగింది. లాంగర్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలం పాటు జరిగింది. ఫస్ట్ క్లాస్ని అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ ద ఫస్ట్ క్లాస్. దే వర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్. ఇది ఎక్కువ కాలం పాటు జరిగింది. ఓకే, దీన్ని మనం లాంగర్ డ్యూరేషన్ అంటాం. అండ్ అనదర్ యాక్షన్ టేక్స్ షార్టర్ డ్యూరేషన్. అనదర్ యాక్షన్, సెకండ్ యాక్షన్ చూడండి. సెకండ్ క్లాజ్లో ఉన్నటువంటి సెకండ్ యాక్షన్ చూడండి. దే సా అన్ యాక్సిడెంట్ చూడండి. ఇట్ టేక్స్ షార్టర్ డ్యూరేషన్. ఇది తక్కువ కాలం పాటు జరిగింది. మనం వెళుతూ ఉన్నాము, అది ఎక్కువ కాలం పాటు జరిగింది. ఏం జరిగిందని చూస్తే అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం అనేది తక్కువ కాలం పాటు జరిగింది. సో ఎప్పుడైనా సరే 2 actions జరిగినప్పుడు 1 action అనేది లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది, వేరొక యాక్షన్ అనేది షార్టర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? దే ఆర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్ అనేది లాంగర్ డ్యూరేషన్, దే సా అన్ యాక్సిడెంట్ అనేది షార్టర్ డ్యూరేషన్. ఓకే,
So we use while before the action of longer duration. So we always use while before the action of longer duration. ఈ while అనే పదాన్ని లాంగర్ డ్యూరేషన్ ఏదైతే ఎక్కువ కాలం ఏదైతే జరిగిందో ఆ యాక్షన్ ముందర మనం ఉపయోగించాలి. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి, ఈ ఎగ్జాంపుల్లో 2 యాక్షన్స్లో లాంగర్ డ్యూరేషన్ ఏది, దే వర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్, దే సా అన్ యాక్సిడెంట్. ఇందులో లాంగర్ డ్యూరేషన్ ఏది, దే వర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్, ఇది లాంగర్ డ్యూరేషన్. సో వీ యూజ్ వైల్ బిఫోర్ దిస్ లాంగర్ డ్యూరేషన్. ఈ క్లాజ్ ముందర, ఈ మెయిన్ క్లాజ్ ముందర మనము వైల్ అనే పదాన్ని యూజ్ చేసినట్లయితే అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. వైల్ దే ఆర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్, అండర్లైన్ చేసిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ లుక్ ఎట్ ద అండర్లైన్ సెంటెన్స్ హియర్. అండర్లైన్ చేసిన సెంటెన్స్ చూడండి, దాన్ని ఎట్లా మనం మార్చామో, వైల్ దే ఆర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్ దే సా అన్ యాక్సిడెంట్. కంప్లీట్గా ఆ సెంటెన్స్ని వైల్ అనే వర్డ్తో జాయిన్ చేసాము. ఇప్పుడు ఆ సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేయాలంటే ముందు అండర్లైన్ చేసిన సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. వైల్ దే ఆర్ మూవింగ్ అలాంగ్ ద రోడ్, ఈ లాంగర్ డ్యూరేషన్ ముందర వైల్ అనే ఆ కంజంక్షన్ యూజ్ చేసి దాన్ని మనం సబార్డినేట్ క్లాస్ చేసాం. పీరియడ్ని రిమూవ్ చేసి, ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి కామాను ఉంచి రిమైనింగ్ సెంటెన్స్ దే సా అన్ యాక్సిడెంట్ అని మనము రాయటం జరిగింది. అదే అనే పదంలో టీ క్యాపిటల్ లెటర్ని మనం స్మాల్ లెటర్ చేయాలి. సో ఈ విధంగా వైల్ అనే కంజంక్షన్తో మనం సెంటెన్సెస్ని జాయిన్ చేయొచ్చు. లుక్ అట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్, ఐ ఫౌండ్ ఎ స్నేక్. 2 యాక్షన్స్ ఆర్ దేర్. వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్, ఫౌండ్ ఎ స్నేక్. విచ్ ఈస్ ద లాంగర్ డ్యూరేషన్? వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్. విచ్ ఈస్ ద షార్టర్ డ్యూరేషన్? ఫౌండ్ ఎ స్నేక్. నేను బ్రిడ్జ్ పైన వెళుతూ ఉన్నాను, ఒక స్నేక్ని చూశాను. ఎక్కువ కాలం పాటు జరిగింది ఏది మనకి? బ్రిడ్జ్ పైన నడవటం. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? స్నేక్ని చూడడం. వైల్ని ఎక్కడ యూజ్ చేయాలి? లాంగర్ డ్యూరేషన్ ముందర యూజ్ చేయాలి. లాంగర్ డ్యూరేషన్ ఏది? ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్. ఓకే, సో ఈ వైల్ని ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ అనే సెంటెన్స్ ముందర యూజ్ చేయండి. ఆటోమేటిక్గా దట్ కైండ్ ఆఫ్ మెయిన్ క్లాస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఏ సబార్డినేట్ క్లాస్. ఆ మెయిన్ క్లాస్ వైల్ని జాయిన్ చేయగానే సబార్డినేట్ క్లాస్ అవుతుంది. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ అదే సెంటెన్స్ ముందర వైల్ని యూజ్ చేసాం. రిమైనింగ్ సెంటెన్స్ మనం అలా రాయటం జరిగింది. బట్ 2 సెంటెన్సెస్కి మధ్యలో మనం కామాని యూజ్ చేయడం జరిగింది. ఓకే, లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్. The case was being investigated. The criminal escaped from the prison. The case was being investigated. The criminal escaped from the prison. 2 actions are there. Case was being investigated. Criminal escaped. Case was being investigated is a longer duration. Criminal escaped is a shorter duration. Okay. ఆ కేసు పరిశోధింపబడుతుంది, ఇంతలో క్రిమినల్ తప్పించుకున్నాడు. సో లాంగర్ డ్యూరేషన్ ఇది ఫస్ట్ క్లాస్ మనకి. సో యూజ్ వైల్ బిఫోర్ దిస్ మెయిన్ క్లాస్. వైల్ ద కేస్ వాజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్, ఏదైతే చేంజ్ చేసామో అక్కడ అండర్లైన్ చేసాము, అబ్జర్వ్ చేయండి. వైల్ ద కేస్ వాజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్, పుట్ ఎ కామా, ద క్రిమినల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిజన్. సో ఈ విధంగా మనము వైల్తో ఆ 2 సెంటెన్సెస్ని మనము జాయిన్ చేయొచ్చు. లుక్ ఎట్ ద ఫోర్త్ సెంటెన్స్. ద బెల్ rang suddenly, the teacher was teaching a lesson. The bell rang suddenly, the teacher was teaching a lesson. 2 clauses are there. The bell rang suddenly, the teacher was teaching a lesson. Bell rang suddenly is shorter duration. The teacher was teaching a lesson, longer duration. It is different from the above 3 sentences. ఆ 3 సెంటెన్సెస్కి దీనికి డిఫరెన్స్ ఉంది. లాంగర్ డ్యూరేషన్ ఆ 3 సెంటెన్సెస్లో ఫస్ట్లో ఇచ్చాము, షార్టర్ డ్యూరేషన్ నెక్స్ట్లో ఇచ్చాము. బట్ ఇక్కడ షార్టర్ డ్యూరేషన్ ముందు వచ్చింది, లాంగర్ డ్యూరేషన్ తర్వాత వచ్చింది. అబ్జర్వ్ చేయండి, అది కూడా గమనించి వైల్తో జాయిన్ చేయాలి. ఓకే, సో ఏది లాంగర్ డ్యూరేషన్? ద టీచర్ వాజ్ టీచింగ్ ఎ లెసన్ అనేది మనకి లాంగర్ డ్యూరేషన్. సో ద బెల్ rang suddenly while the teacher was teaching a lesson. No need to insert any comma here. ఇక్కడ కామా అవసరం లేదు మనకి, గమనించండి. ఫస్ట్ ఏంటంటే మెయిన్ క్లాస్ వచ్చింది, ఆ వైల్తో జాయిన్ చేసాం కాబట్టి లాంగర్ డ్యూరేషన్, అక్కడ కామా యూజ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. బట్ ఇక్కడ ఆ నెసెసిటీ మనకి లేదు. ద బెల్ rang suddenly షార్టర్ డ్యూరేషన్, వైల్ ద టీచర్ వాజ్ టీచింగ్ ఎ లెసన్ అనేది లాంగర్ డ్యూరేషన్. సో ఈ లాంగర్ డ్యూరేషన్ ముందర మనం వైల్ని యూజ్ చేయాలి. ఓకే, ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ వైల్. ఓకే, వైల్ అనేది ఎప్పుడు కూడా లాంగర్ డ్యూరేషన్ ముందర మనం ఉపయోగించాలి. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ కంజంక్షన్, హౌఎవర్. ఓకే,
It is also a subordinating conjunction. It is used to join a subordinate class and a main class. Okay. However, is also another subordinating conjunction. It is used to join a main class and a subordinate class. However అనేది కూడా మనకి subordinating conjunction. దీన్ని మనం మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్ని జాయిన్ చేయడానికి కలపటానికి మనము ఉపయోగిస్తాం. హౌఎవర్ అంటే అర్థం ఏంటండి? ఏమైనప్పటికీ. బేసికల్గా మనము తెలుగు మీనింగ్ తెలుసుకుంటే చక్కగా మనం దీన్ని చేయగలము. ఓకే, హౌఎవర్ అంటే ఏమైనప్పటికీ అని చెప్పి అర్థం. ఓకే, లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. దే డిడ్ంట్ అటెండ్ ద లెక్చర్, దే న్యూ ద కంటెంట్ వెల్. They didn't attend the lecture, they knew the content well. Two main classes are there. వారు ఆ లెక్చర్కి హాజరు కాలేదు, కానీ ఆ లెక్చర్లో ఏం చెప్పారో వాళ్ళకి చక్కగా తెలుసు. దే డింట్ అటెండ్ ద లెక్చర్, వారు లెక్చర్కి అటెండ్ కాలేదు. దే న్యూ ద కంటెంట్ వెల్, ఆ లెక్చర్లో ఏమైతే చెప్పారో వాళ్ళకి చక్కగా తెలుసు. ఓకే, దే డింట్ అటెండ్ ద లెక్చర్, దే న్యూ ద కంటెంట్ వెల్. ఈ సెంటెన్స్ని మనం ఎలా అబ్జర్వ్ చేద్దామో చూద్దాం ఒకసారి. డిడ్ దే నో ద కంటెంట్? డిడ్ దే నో ద కంటెంట్? వాళ్ళకి అసలు ఆ లెక్చర్లో ఏం చెప్పారో తెలుసా? ఎస్, తెలుసు. డిడ్ దే అటెండ్ ద లెక్చర్? నో, దే డిడ్ నాట్ అటెండ్ ద లెక్చర్. వాళ్ళు లెక్చర్కి అటెండ్ కాలేదు, కానీ కంటెంట్ తెలుసు. సో ఇప్పుడు చూసాం మనము ఆ సెకండ్ వన్ ఎస్ అని చెప్పాము, ఫస్ట్ వన్ నో అని చెప్పాము. అంటే లెక్చర్కి అటెండ్ అయ్యారా? లేదు. ఆ లెక్చర్లో ఏం చెప్పారో తెలుసా? చక్కగా తెలుసు, ఎస్ అన్. హియర్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ది న్యూ ద కంటెంట్ వెల్. వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ది న్యూ ద కంటెంట్ వెల్. వారికి లెక్చర్లో ఏం జరిగిందో చక్కగా తెలుసు. బట్ ది డిడ్ నాట్ అటెండ్ ద లెక్చర్, కానీ వాళ్ళు లెక్చర్కి అటెండ్ కాలేదు. ఓకే, సో వీ జాయిన్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఎట్లా మనం దీన్ని జాయిన్ చేద్దామో చూద్దాం. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఆ ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి? దే డిడ్ నాట్ అటెండ్ ద లెక్చర్. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని రాయండి. దే డిడ్ నాట్ అటెండ్ ద లెక్చర్. ఓకే, చూసారా? దే డిడ్ నాట్ అటెండ్ ద లెక్చర్. ఆ హౌఎవర్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ యూజ్ చేయండి. ఓకే, యూజ్ చేసాం. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ ఏంటండి? లాస్ట్లో చూడండి, దే న్యూ ద కంటెంట్ వెల్. అది యాజ్ ఇట్ ఈస్గా టీని స్మాల్ లెటర్ చేసి రాసేయండి. దే డింట్ అటెండ్ ద లెక్చర్, వారి లెక్చర్కి అటెండ్ కాలేదు. హౌఎవర్, అయినప్పటికీ దే న్యూ ద కంటెంట్ వెల్, వారికి ఏం చెప్పారు అనేది చక్కగా తెలుసు. చూడండి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ని ఒకసారి, దే డింట్ అటెండ్ ద లెక్చర్, హౌఎవర్ దే న్యూ ద కంటెంట్ వెల్. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ హౌఎవర్ యూజ్ చేసి ఆ రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం అక్కడ రాయటం జరిగింది. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. హౌఎవర్ అంటే ఏం చెప్పామండి? ఏమైనప్పటికీ అని. ఇట్ ఈస్ ఆల్సో ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ఏ మెయిన్ క్లాస్ అండ్ ఏ సబార్డినేట్ క్లాస్. జస్ట్ వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్ అబౌట్ ద సెంటెన్సెస్. ఆ సెంటెన్సెస్ గురించి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు జాయిన్ ద సెంటెన్సెస్ యూజింగ్ హౌఎవర్. హౌఎవర్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని మనము జాయిన్ చేయొచ్చు. లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. ద స్కూల్స్ హ్యావ్ నాట్ బీన్ రెస్యూమ్డ్. The classes are being taught through online. Two classes are there. The schools have not been resumed. పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. The classes are being taught through online. అందుకనే క్లాసెస్ ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు. అసలు మనల్ని మనం ప్రశ్నించుకుందామండి ఒకసారి. Why are the classes being taught through online? Why are the classes being taught through online? ఎందుకు పాఠ్యాంశాలు ఆన్లైన్లో బోధిస్తున్నారు? ఎందుకు? ద స్కూల్స్ హ్యావ్ నాట్ బీన్ రెజ్యూమ్డ్. స్కూల్స్ తెరుచుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా మనం చూద్దాం. స్కూల్స్ తెరుచుకోలేకపోయినప్పటికీ, స్కూల్స్ తెరుచుకోలేదు అయినప్పటికీ అనాలి మనం. చూడండి, ద స్కూల్స్ హ్యావ్ నాట్ బీన్, మన యాజ్ ఇట్ ఈస్గా ఎలా రాస్తున్నామో చూడండి. సెకండ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ద స్కూల్స్ హ్యావ్ నాట్ బీన్ రెజ్యూమ్డ్. పాఠశాలలు తెరుచుకోలేదు అయినప్పటికీ, వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నట్టుగా స్టూడెంట్స్ కోసం హౌఎవర్ అనేది యాడ్ చేసాం. ఆ రిమైనింగ్ సెంటెన్స్ అంతా అలాగే రాసాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని ఆ ఇచ్చినటువంటి సెకండ్ సెంటెన్స్లో క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి మీరు. ద స్కూల్స్ హ్యావ్ నాట్ బీన్ రెస్యూమ్డ్, హౌఎవర్ ద క్లాసెస్ ఆర్ బీయింగ్ టాట్ త్రూ ఆన్లైన్. పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు అయినప్పటికీ పిల్లలకి ఆన్లైన్ ద్వారా, స్టూడెంట్స్కి ఆన్లైన్ ద్వారా లెసన్స్ బోధిస్తున్నారు. ఓకే, అర్థమైంది కదా? థర్డ్ సెంటెన్స్.
ద చైనా ఆర్మీ అటాక్డ్ us. ద నెగోషియేషన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్. చైనా సైన్యం మన పైన దాడి చేసింది. ఆ దాడి చేయడానికి ముందు నుంచే మనం శాంతియుతంగా ఉండడానికి మనము చర్చలు జరుపుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి సెంటెన్స్ ఒకసారి. చైనా సైన్యం మనకు దాడి చేసింది, బట్ దానికి ముందు నుంచే మనం ఈ శాంతియుతంగా ఉండడానికి రాజీ సమస్యలు అనేవి, పరిష్కార సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి అక్కడ. బట్ ఇక్కడ దీన్ని హౌఎవర్తో ఎలా జాయిన్ చేయాలి? జస్ట్ ఈ 2 సెంటెన్సెస్కి దీనికి డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ సెకండ్ సెంటెన్స్ ముందుకు తీసుకెళ్ళండి. ఇక్కడ ద నెగోషియేషన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్. శాంతియుతంగా ఉండడానికి చర్చలు జరుగుతూ ఉండగా, ఓకే, శాంతియుతంగా ఉండడానికి చర్చలు జరుగుతున్నాయి. హవెవర్, అయినప్పటికీ ద చైనా ఆర్మీ అటాక్డ్ us. చూడండి ఈ సెంటెన్సెస్ని, ఆ 2 సెంటెన్స్కి దీనికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు హౌఎవర్ యూజ్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ 2 సెంటెన్సెస్ లాగే మనం ఏం చేస్తాం? ద చైనా ఆర్మీ అటాక్డ్ us. హౌఎవర్ ద నెగోషియేషన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటాం. తప్పు కదా, అది అట్లా కాదు. చైనా ఆర్మీ దాడి చేసింది, అయినప్పటికీ చర్చలు జరుగుతున్నాయి అని కాకుండా ముందు నుంచే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ద నెగోషియేషన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్. చర్చలు జరుగుతూ ఉండగా హౌఎవర్ ద చైనా ఆర్మీ అటాక్డ్ us. చైనా ఆర్మీ మన పైన అటాక్ చేసింది. సో ఈ విధంగా మనం హౌఎవర్తో జాయిన్ చేయాలి. 4th sentence. Michael Stone was blind. He became a champion in the pole vault. Okay. Michael Stone was blind. He became a champion in the pole vault. 2 classes are there. Michael Stone was blind. He became a champion in the pole vault. అతను పోల్ వాల్ట్ అనేటువంటి ఆ స్పోర్ట్స్లో అతను ఛాంపియన్ అని చెప్పి మనం చెప్పాం. సో ఇక్కడ ఎట్లా మనం ప్రశ్నించుకోవాలి? అతను బ్లైండ్ పర్సన్, హౌఎవర్ he became a champion. అతను హీఈస్ అ బ్లైండ్ పర్సన్ బట్ హీ వాజ్ ఎ ఛాంపియన్. కానీ అతను ఛాంపియన్ అయ్యాడు. ఎట్లా చూడండి, మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్, హౌఎవర్ హీ బికేమ్ ఎ ఛాంపియన్ ఇన్ ద పోల్ వాల్. జస్ట్ లుక్ ఎట్ ద అండర్లైన్డ్ సెంటెన్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఎట్లా చేంజ్ చేసామని మనకు తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ క్లాస్ని అలా రాసాం. మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్, రిమూవ్ ఫుల్ స్టాప్, హౌఎవర్ ఉంచాం, మిగతాది నార్మల్గా రాసాం. బట్ రాసేటప్పుడు సెకండ్ సెంటెన్స్లో ఉన్న హీలో హెచ్ని స్మాల్ లెటర్ చేయాలి. హౌఎవర్ హీ బికేమ్ ఎ ఛాంపియన్ ఇన్ ద పోల్ వాల్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ హౌఎవర్. ఇన్ దిస్ సెషన్ వీ లర్న్డ్ ద కంజంక్షన్స్ హౌఎవర్ అండ్ అనదర్ క్లాస్ వైల్. హౌఎవర్ అనేటువంటి క్లాజెస్తో మనం సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తామనేది నేర్చుకున్నాం. ఇది 4th సెషన్. ఆల్రెడీ 3 సెషన్స్లో మనము కొన్ని కంజంక్షన్స్ నేర్చుకున్నాం. దాంతో ప్రాక్టీస్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ యూ కుడ్ ట్రై యువర్ సెల్ఫ్ ప్రాక్టీస్. ది యాక్టెడ్ వెల్, ద మూవీ వుడ్ బికమ్ ఎక్సలెంట్. జాయిన్ విత్ ఇఫ్. ది యాక్టెడ్ వెల్, ద మూవీ వుడ్ బికమ్ ఎక్సలెంట్. జాయిన్ విత్ ఇఫ్. ఎర్లియర్ సెషన్ దేర్ ఆర్ 3 కండిషన్స్ ఫర్ ఇఫ్ క్లాజెస్. ఇఫ్ క్లాజెస్కి 3 కండిషన్స్ చెప్పాం. చూద్దాం ఇక్కడ ఏముంది. చక్కగా ఫస్ట్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్, సెకండ్ క్లాజ్లో కండిషనల్ టెన్స్. రూల్ సరిపోయింది. జస్ట్ ఇఫ్ ఏం చేయాలి, ఆ ఇఫ్ని తీసుకెళ్ళి మనం సబార్డినేట్ క్లాస్ చేయాలి. ఆ ఇఫ్ని దే యాక్టెడ్ వెల్ ముందర ఇఫ్ యూస్ చేయండి. ఇఫ్ దే యాక్టెడ్ వెల్, వారు బాగా యాక్ట్ చేసి ఉంటే మూవీ ఎక్సలెంట్గా వచ్చి ఉండేది అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ఆ టెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇఫ్ని తీసుకెళ్ళి ఫస్ట్ క్లాజ్లో యూస్ చేస్తాం. ఇఫ్ ద యాక్టెడ్ వెల్ కామ పెడతాం, ద మూవీ వుడ్ బికమ్ ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్. సుప్రజ ప్లేడ్ వెల్, షీ డిడ్ంట్ విన్ ద గేమ్. సుప్రజ ప్లేడ్ వెల్, షీ డిడ్ంట్ విన్ ద గేమ్. చక్కగా ఆడింది సుప్రజ, బట్ గెలవలేకపోయింది. దో ఏం చేయాలండి, ఎక్కడ యూస్ చేయాలి? అయినప్పటికీ. ఎక్కడ రావాలి? అయినప్పటికీ. బాగా ఆడినప్పటికీ అనాలా, గెలవలేకపోయినప్పటికీ అనాలా? ఓకే, బాగా ఆడినప్పటికీ అనాలి. సో ఈ దో తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్ ముందర యూస్ చేయండి. దో సుప్రజ ప్లేడ్ వెల్, షీ డిడ్ంట్ విన్ ద గేమ్. ఓకే, నెక్స్ట్. సచిన్ వాజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్. హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. జాయిన్ విత్ బికాస్. సచిన్ ఒక అత్యుత్తమైనటువంటి క్రికెట్ ఆటగాడు, అందుకని అతను అందరూ ఆరాధిస్తారు. ఎక్కడ యూస్ చేయాలి? ఎందుకు ఆరాధిస్తారు? వై వాజ్ సచిన్ అడ్మైర్డ్ బై ఆల్? బికాస్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్.
సో మనం ఏం చేయొచ్చు, ఈ రెండు సెంటెన్సెస్ మధ్యన బికాజ్ యూస్ చేస్తే సరిపోతుంది. కాదు కదా, రైట్. ఈ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్, సచిన్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. చూసారా, మనం జనరల్గా మధ్యలో బికాజ్ యూస్ చేసేద్దాం అనుకుంటాం, అదే ఆ మిస్టేక్ రాకూడదు. ఇక్కడ ఏం చేయాలి, మనం సెకండ్ క్లాస్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే హీ ప్లేస్లో సచిన్ రాయాలి. ఫస్ట్నే మనం ప్రణవం వాడకూడదు కదా. సచిన్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్, సచిన్ని అందరూ ఆరాధిస్తారు, బికాస్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్. ఓకే, సచిన్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్ బికాస్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్. ఓకే, ఇన్ దిస్ వే రిమైనింగ్ సెంటెన్సెస్ ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్లో వేరే కంజంక్షన్స్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.